ఒక్కళ్ళకి కూడా ఆ గణేష్ నవరాత్రుల శుభాకాంక్షలు. గణేష్ నవరాత్రుల సందర్భంగా గణేశుడికి సంబంధించిన ఒక కథ తెలుసుకుందాం. నేను గణేశుడి కథ అనగానే మీ అందరికీ తెలిసిన చంద్రుడి కథ చెప్తాను అనుకుంటున్నారేమో. అస్సలు కాదండి. ఇప్పుడు నేను చెప్పేటువంటి కథ చాలా మందికి తెలియకపోవచ్చు, తెలుసుండొచ్చు కూడా. తెలిసిన వాళ్ళు సరిగ్గా చెప్తున్నానో లేదో చూడండి, తెలియని వాళ్ళు తెలుసుకోండి. మనందరికీ కాశీ క్షేత్రం చాలా బాగా తెలుసు కదా. ఆ కాశీలో మొత్తం 56 గణపతులు ఉన్నారండి. ఆ 56 గణపతుల గురించి మరొక వీడియోలో మనం చాలా కూలంకషంగా చర్చించుకుందాము. కానీ ఇప్పుడు మాత్రం కాశీలో ఉన్న డుండి గణపతికి సంబంధించిన ఒక కథ మీకు చెప్తాను. డుండి అంటే శోధన అని అర్థం. మన తెలుగులో దుంది అంటారు ఎగ్జాక్ట్గా. సో నార్త్ సైడ్ కాబట్టి అది డూండి అయిపోయింది. సో డూండ్ హిందీలో అయితే డూండ్. సో ఆ శోధన, మరి డుండి గణపతి అంటే వెతకడం. మరి ఈ గణపతి దేనికోసం వెతుకుతున్నారు? చాలా 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 సంవత్సరాల క్రితము మన భూమండలానికి అతి పెద్ద కరువు వచ్చిందనమాట. అంటే వర్షాలు లేవు, పంటలు పండట్లేదు. అసలు ఎంతటి దారుణమైన పరిస్థితి అంటే పంటలు లేక, తినడానికి తిండి లేక మనుషులు జంతువుల్ని తినేసేటువంటి పరిస్థితికి వచ్చేసారు. కనీసం యాగాలు జరగక, ఆ దేవతలకి హవిస్సులు కూడా వెళ్ళక, ఆ దేవతలు కూడా వాళ్ళ పవర్స్ అన్ని కోల్పోయేటువంటి ఒక పరిస్థితికి అంత కరువు కాటకాన్ని అనుభవించాం ఒకానొక టైంలో. ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. అసలు ఇలా కొనసాగుతూ పోతే గనక సృష్టి కార్యం పరిస్థితి ఏంటి అని ఆ బ్రహ్మకి కూడా ఒక ఆందోళన కలిగిందనమాట. అందుకని అప్పటి రాజు అయినటువంటి రిపుంజయుడు అనేటువంటి రాజుని కలవడానికి బ్రహ్మ నిశ్చయించుకుని రిపుంజయుడిని కలిశారు. రిపుంజయుడిని కలిసిన బ్రహ్మ రిపుంజయుడితో ఏం చెప్పారంటే, నీకు మేము అన్ని రకాల వసతులు కల్పిస్తాం, నువ్వు నీ తపస్సుని ఆపి. అప్పటికి రిపుంజయుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఈ కరువు గురించి కానీ దీని గురించి కానీ ఏది రిపుంజయుడికి తెలియదు. బాబు, నీ రాజ్యంలో ఇలా ఇలా జరుగుతోంది, నువ్వు ఇలా తపస్సులు చేసుకుంటూ కూర్చుంటే కష్టము, నువ్వు వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించు, నీకు కావాల్సిన వస్తువులన్నీ కూడా దేవతలు కల్పిస్తారు, దేవతలు నీకు అండగా ఉంటారు అని చెప్పి తన రాజధర్మాన్ని రిపుంజయుడికి గుర్తు చేశాడు బ్రహ్మ. రిపుంజయుడు ఏమన్నాడు? అన్నీ సరే, మీరు చెప్పిందంతా బాగుంది, సరే నేను మళ్ళీ నా రాజధర్మాన్ని కొనసాగిస్తాను, కానీ ఒక షరతు అన్నారు. ఆ షరతు ఏంటంటే, నేను నా రాజధర్మాన్ని కొనసాగించాలి అంటే దేవతలు ఎవ్వరూ కూడా భూమిపైన ఉండకూడదు అని చెప్పి షరతు పెట్టాడు. దేవతలు స్వర్గంలోనే ఉండాలి, మనుషులు భూమిపైన ఉండాలి, నాగులు నాగలోకంలో ఉండాలి. ఇది నా షరతు. నాగులన్నీ కూడా భూమి మీద ఉన్నవి నాగలోకానికి వెళ్ళిపోవాలి, దేవతలందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోవాలి. అలా అయితే నేను నా రాజధర్మాన్ని కొనసాగిస్తాను అని చెప్పి రిపుంజయుడు బ్రహ్మకి ఒక షరతు పెట్టాడు. బ్రహ్మ ఆ షరతుకి ఒప్పుకున్నాడు కూడా. ఇక్కడ దాకా బానే ఉంది. కానీ కాశీలో ఉన్న శివుణ్ణి కాశీ నుంచి వెళ్ళగొట్టడం ఎలా? అది బ్రహ్మ ముందున్న ప్రశ్న. బ్రహ్మ వెళ్ళాడు, శివుణ్ణి కలిశాడు, ఇది జరిగిన విషయం అంతా చెప్పాడు. శివుడు అప్పటికే మందరకి ఒక వరం ఇచ్చున్నాడు, నేను వచ్చి నీ దగ్గర ఉంటాను అని చెప్పి. ఆ వరాన్ని తీర్చినట్టు అవుతుంది, ఈ షరతుని అంగీకరించినట్టు అవుతుంది అని చెప్పి చాలా బాధతో విడిచిపెట్టలేక కాశీనగరాన్ని శివుడు విడిచిపెట్టి మందర వైపు పయనించాడు. అలా వెళ్తున్న శివుడు బ్రహ్మకి కూడా తెలియకుండా ఒక లింగాన్ని ప్రతిష్ఠించి తనకి బదులుగా అక్కడ నుంచి వెళ్ళాడనమాట. అలా ఎందుకు చేశాడంటే, అసలు కాశీ పట్టణాన్ని విడిచిపెట్టి శివుడు ఉండలేడట, అసలు అసాధ్యం అది. అందుకని ఏదో కాస్త ఆయనకి తృప్తి కోసం ఒక లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించి వెళ్ళాడు. సరే, శివుడు కాశీని విడిచి వెళ్ళిపోయాడు. రిపుంజయుడు తన పాలనని కొనసాగించాడు. దేవతల యొక్క సపోర్ట్తో, దేవతలకి సైతం ఆ స్వర్గాల్లో ఉండేటువంటి అన్ని సౌకర్యాలు సమకూర్చేటువంటి ఒక దాసుడిగా ఈ రిపుంజయుడు గుర్తింపబడి రిపుంజయుడు దివోదాసుగా మారాడు. ఆ దివోదాసు పాలనలో కాశీక్షేత్రం ఎంత సుభిక్షంగా ఉందంటే, వర్షాలు పడ్డాయి, పంటలు పండాయి, ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంటే వైకుంఠంలో మాత్రమే లక్ష్మి ఉంటుంది అని వినేటువంటి వాళ్ళకి ఈ రిపుంజయుడు దివోదాసుడి రాజ్యంలో ప్రతి ఇంట్లోనూ కూడా లక్ష్మి ఉండేలాగా
ఆ కుబేరుడి రాజ్యం ఎలా అయితే పరిపాలించేవాడో ఆ స్థాయిలో చాలా ధర్మబద్ధంగా 80,000 సంవత్సరాల పాటు ఆయన రాజ్య పరిపాలన చేశాడు. ఇప్పటిదాకా బానే ఉంది. కరెక్ట్గా ఇదే సమయానికి దేవతలకి ఒక చిన్న భయం మొదలైంది. ఇలా అన్నీ అంతా బాగుంటే మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు? కావలసినవన్నీ చక్కగా ధర్మబద్ధంగా దివోదాసుడు అద్భుతంగా చేస్తున్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇలా జరుపుకుంటూ పోతే మన ఉనికి ఇబ్బంది అయ్యేలా ఉంది అనేటువంటి ఒక భయం ఇంద్రుల్లో మొదలైంది. దేవతలకి ఒక అద్భుత ఇంద్రుల్లో మొదలైంది. ఆ ఇంద్రుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. నాయనా, నువ్వు ఇచ్చిన వరం వల్లే ఇదంతా జరుగుతుంది. కాశీని శివుడు వదిలిపెట్టేశాడు, ప్రజలు మనల్ని వదిలిపెట్టేసేలా ఉన్నారు, మనతో పనే లేకుండా హాయిగా బతికేస్తున్నారు ఆ దివోదాసుడి ధర్మ పరిపాలనలో, దీన్ని ఎలా అయినా ఆపాలి. ఇంద్రుడికి మామూలుగానే భయం ఎక్కువ. ఇంక ఈ భయంతో బ్రహ్మ దగ్గరికి వెళ్ళగానే బ్రహ్మ ఏం చేశాడు, ఓహో సరే అయితే ఇప్పుడు దీన్ని ఎలా అయినా సరే ఆపాలి అని చెప్పి దివోదాసుడి రాజ్య పరిపాలనకి ఆనకట్ట వేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముందుగా యోగినుల్ని పంపించారు ఆ కాశీ క్షేత్రానికి. వెళ్ళి ఆ దివోదాసుడి ధర్మ పరిపాలనలో ఏ ఒక్క అధర్మమైనా దొరుకుతుందేమో వెతకండి, దాన్ని కారణంగా చూపించి ఆ రాజుని దింపేద్దాం, పంపించేద్దాం కాశీపట్నంలోంచి అని చెప్పి యోగినుల్ని పంపించారు. యోగినులు ఏం చేశారు, వెళ్ళి ఆ వైభవాన్ని చూసి, ఆ లక్ష్మిని చూసి, అక్కడ ఆ సౌభాగ్యాన్ని చూసి, అక్కడ ఉన్న సుఖాలని చూసి, అమ్మ బాబోయ్ అసలు ఏంటిది ఇంత బాగుంది ఏంటి ఇదంతా అనుకుని, అమ్మ ఇప్పుడు తిరిగి వెళ్తే సరే బ్రహ్మ అడుగుతాడు, ఎందుకు వచ్చేసారు వెనక్కి, నేను మీకు పట్టుకోమని చెప్పాను కదా, అధర్మం ఏమైనా ఉందేమో అని చెప్పి. కానీ ఇక్కడ చూస్తే ఒక్క అధర్మం కూడా ఏమీ జరగట్లేదు, అంతా ధర్మబద్ధంగా జరుగుతోంది పరిపాలన. ఏమి చెప్పలేక సరే ఏదైతే అది అయిందిలే అని చెప్పి వాళ్ళు తిరిగి వెళ్లకుండా అక్కడే ఉండిపోయారు ఆ కాశీపట్నంలోనే. వెళ్ళిన యోగినులు ఎందుకు తిరిగి రాలేదని చెప్పి బ్రహ్మకు అనుమానం వచ్చి బ్రహ్మ మందర దగ్గర ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళి ఇలా పంపాను, వాళ్ళు రాలేదు, ఇప్పుడు ఏం చేద్దాం అనగానే శివుడు ఏం చేశాడు, అబ్బా అయితే కాశీకి నేను మళ్ళీ వెళ్ళిపోతానా అనేటువంటి ఆనందం చూడండి ఆయన మనసులో చిన్నపిల్లలాగా. సో అప్పుడు శివుడు తన గణాలని పంపించాడు, శివగణాలు వెళ్ళాయి. సేమ్ అదే స్టోరీ మళ్ళీ అక్కడ చూసి తిరిగి రాలేక, అక్కడ వదిలిపెట్టలేక ఆ కాశీపట్నంలోనే వాళ్ళు ఉండిపోదాం అనుకున్నారు. కానీ శివుడు అడుగుతాడే ఎందుకు తిరిగి రాలేదు అని చెప్పి. వాళ్ళు అనుకున్నారు, బోళా శంకరుడే కదా, మన శివుడే కదా, చెప్తే వింటాడులే, ఏదో ఒక రకంగా మన శివుడిని మళ్ళీ మనం మచ్చిక చేసుకోవచ్చులే, ముందైతే ఇక్కడ ఉండిపోదాము, ఎందుకంటే అధర్మం ఏమీ లేదు ఇక్కడ, వెళ్ళి అక్కడ తెల్లమొహాలు వేసుకుని నించోవాలి, ఏం చెప్తాం ఆయనకి అని చెప్పి వీళ్ళు ఇక్కడే ఉండిపోయారు. ఇలాగే పంపిన ప్రతి ఒక్కళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. అప్పుడు పంచభూతాల నుంచి ప్రయత్నించడం మొదలుపెట్టారు. ముందుగా అగ్నిని కాశీపట్టణం నుంచి వచ్చేయమని అడిగారు దేవతలు. అగ్ని వచ్చేసాడు. ఎక్కడా అగ్ని వెలగట్లేదు, ఎవరింట్లోనూ వంట జరగట్లేదు, ఆఖరికి రాజుగారికి కూడా భోజనం దిక్కులేదు. ఏం చేయాలి అని చెప్పి ఎవరికేమో అర్థం కాలేదు. ప్రజలందరూ రాజు దగ్గరికి వెళ్ళారు. నాయన అగ్ని లేదు, ఎక్కడ అసలు నిప్పు రగలట్లేదు, నిప్పు రగలకపోతే ఎలా బతుకుతాము అని చెప్పి అనగానే దివోదాస్కి అర్థమైపోయింది, ఇది దేవతల పనే, వాళ్ళకి అసూయ కలిగి ఉంటుంది, అందుకే ఇలా చేస్తున్నారు అని చెప్పి, ఓకే పోతే పోనివ్వండి, అగ్ని లేడా వెళ్ళిపోనివ్వండి, వర్షాన్ని కూడా వెళ్ళిపోమని చెప్పండి, వాళ్ళు ఏ పనులు అయితే చేశారో ఆ పనులకు మీకు ఎలాంటి లోటు లేకుండా ధర్మబద్ధంగా నేను చూసుకుంటాను అని చెప్పి దివోదాసుడు ప్రజలకి హామీ ఇచ్చాడు. అలాగే చూసుకున్నాడు కూడా. సూర్యుడు ఒక్కడు మాత్రం కాశీపట్నాన్ని వదిలి వెళ్ళలేదు. ఎందుకంటే సూర్యుడు ఆ రాజవంశానికి చెందినవాడు అవడం ఒక కారణం అయితే, ఇంకో కారణం శివుడు సూర్యుడికి చెప్పాడు, దివోదాసు ధర్మ పరిపాలన చేసినంత కాలం నువ్వు ఇక్కడ ప్రకాశిస్తూనే ఉండాలి అని. ఆ మాటకు కట్టుబడి సూర్యుడు మాత్రం కాశీపట్నాన్ని వదిలి వెళ్ళలేదు. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు చేసేటువంటి పనులన్నీ కూడా దివోదాసుడు చాలా అద్భుతంగా ధర్మబద్ధంగా భర్తీ చేశాడు. మళ్ళీ దేవతల ప్లాన్ ఫెయిల్ అయింది. ఎలా పంపించాలి దివోదాస్ని కాశీపట్నం నుంచి, మళ్ళీ శివుణ్ణి కాశీపట్నానికి ఎలా తీసుకురావాలి, ప్రజలకి ఆ దైవత్వం మీద మళ్ళీ తిరిగి నమ్మకాన్ని ఎలా కలిగించాలి అనేటువంటి ఒక తాపత్రయంతో ఆ కాశీపట్నాన్ని విడిచిపెట్టేశాను అన్న బాధతో శివపార్వతులు ఇద్దరు ఉంటే వాళ్ళ దగ్గరికి వినాయకుడు వచ్చాడు. వినాయకుడు వచ్చి, నాన్నగారు నేను వెళ్తాను, నేను వెళ్ళి పని సాధించుకుని వస్తాను, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి వినాయకుడు శివుడి అనుజ్ఞతో, శివుడి ఆశీర్వాదంతో గణపతి డుండి గణపతిగా కాశీపట్నానికి వెళ్ళారు. అంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు తిరిగి రావట్లేదు ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళు అని వెతుక్కుంటూ గణపతి కాశీకి వెళ్ళాడు. కాబట్టి ఆ కాశీలో ఉన్న గణపతి డుండి గణపతి అయ్యాడనమాట. కాశీకి ఒక ముసలి జ్యోతిష్కుడి రూపంలో వెళ్ళిన గణపతి అక్కడున్న ప్రజలకి ముందు భయాన్ని కలిగించడం మొదలుపెట్టాడు. ఏమని, నాకేమిటో కలలు వస్తున్నాయి, ఈ కాశీపట్నం అంతా పాడైపోతుంది,
అంతఃపురం మీద ఉన్న కలస గోపురం గోపురం మీద ఉన్న కలస కింద పడిపోతుంది. సో మొత్తం గంగ అంతా పైకి వచ్చేస్తుంది, మొత్తం అలా కల్లోలం అయిపోతుంది, ఇక్కడ ఉంటే మీరు చచ్చిపోతారు, వెళ్ళిపోండి అని చెప్పాడు అనమాట. ఎలా చెప్పాడు? మనకి 2012లో ప్రళయం వచ్చి మొత్తం కొట్టుకుపోతారని చెప్పారు చూడండి. మనం అందరం భయపడ్డాం కూడా, మీరు ఉన్నారు ఆ లిస్టులో. సో నేనైతే భయపడ్డా. సో అలా చెప్పాడు అనమాట. సో చాలా మంది ఆ నగరాన్ని, ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. అక్కడుండి జ్యోతిష్కుడి వేషంలో ఉన్న గణపతి ఏం చేశాడు? ప్రజలందరి నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. అలాగే రాణి గారి నమ్మకాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఆమెతో పరిచయం చేసుకుని, ఆమె కొన్ని మంచి మాటలు చెప్పి, ఆమెకు జీవితంలో ఇంతకుముందు జరిగినవి చెప్పి, గణపతికి తెలియనివి ఏముంటాయి, జరగబోయేవి చెప్పి, అన్నీ చెప్పి రాణిగారి నమ్మకాన్ని సంపాదించుకుని రాణిగారి ద్వారా రాజుగారి యొక్క పరిచయం చేసుకున్నాడు. ఈ దివోదాసుని పరిచయం చేసుకోగానే ఏం చెప్పాడు గణేశుడు? నీ నగరం ఇలా అవబోతోంది, నీ రాజ్యం ఇలా అవబోతోంది అనగానే పాపం దివోదాస్ భయపడిపోయాడు. అమ్మో ఇప్పుడు ఏం చేయాలి అసలు నేను అని చెప్పి అడగగానే, ఇక్కడి నుండి 18వ రోజున ఒక మహాయోగి, ఒక మహర్షిని నేను పంపిస్తాను, ఆయన ఏం చెప్తే నువ్వు వచ్చేయి, అప్పుడు ఈ రాజ్యానికి ఏం కాదు, సుభిక్షంగా ఉంటుంది యుగాల పాటు అని చెప్తాడు. సరే స్వామి అని రాజు అంగీకరిస్తాడు. అలా సరిగ్గా గణపతి చెప్పిన 18వ రోజున శ్రీ మహావిష్ణువు ఆ మహర్షి రూపంలో దివోదాసుని కలవడానికి వస్తాడు. ఆ మహర్షి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని చూడగానే దివోదాసు చేతులెత్తి దండం పెట్టి, స్వామి ఈ నగరాన్ని, రాజ్యాన్ని, నా ప్రజల్ని కాపాడుకోవడం కోసం నేను ఏం చేయాలి, ఏమిటి నేను చేసిన తప్పు, ఎందుకు ఇలా జరుగుతోంది, అది నిజంగా అలా జరగట్లేదు, అంతా గణేశుడు కల్పించి చెప్పాడు, ఎందుకు ఇలా జరుగుతోంది అని రాజు అడగగానే మహావిష్ణువు చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటంటే, నువ్వు చేసిన తప్పేమీ లేదు, నీ వంటి రాజు ఇక ముందు ఉండబోడు, ఇప్పటి వరకు లేడు, కానీ నువ్వు చేసిన ఒకే ఒక్క తప్పు ఏంటంటే మహాశివుణ్ణి కాశీ నుంచి పంపించేయడం. ఆ ఒక్కటే నువ్వు చేసిన తప్పు. నువ్వేం చేస్తావంటే ఒక మహాయజ్ఞం చేసి ఒక లింగాన్ని ప్రతిష్ఠించి ఆ లింగానికి ఆ మహాశివుణ్ణి ఆవాహన చేయమని చెప్పి ఆ శివ కుటుంబాన్ని అంతటినీ కూడా మళ్ళీ కాశీపట్నానికి ఆహ్వానించుకుని తీసుకుని రా అని చెప్తాడు. అలా చెప్పగానే దివోదాస్ అలాగే చేస్తాడు. మేళ తాళాలతో అంగరంగ వైభవంగా మహాయజ్ఞాన్ని చేసి ఒక లింగాన్ని ప్రతిష్ఠించి దాని చుట్టూ పెద్ద పెద్ద గోడలతో గుడి, అందమైన గుడిని కట్టి చాలా పెద్ద ఊరేగింపుతో శివుణ్ణి, పార్వతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, నంది భృంగితో సహా ప్రతి ఒక్కళ్ళని కూడా కాశీపట్నానికి ఆహ్వానిస్తాడు. ఇక్కడ గణేశుడు లేడు. గణేశుడు ఎందుకంటే ఆల్రెడీ కాశీలోనే ఉన్నాడు కదా. ఆ శివ కుటుంబం అంతా కాశీకి రాగానే శివుడికి ఎంత ఆనందం వేస్తుందంటే, అబ్బా మళ్ళీ నేను నా కాశీపట్నానికి వచ్చేసాను. ఇక పార్వతికి, శివుడికి, అందరికీ ఒక ఆనందం అనమాట. చాలా చాలా సంతోషపడిపోతారు. ఇంత చేసినటువంటి దివోదాసుకి తన పాలనకి, ధర్మ పాలనకి గుర్తుగా, అలాగే తను చేసినటువంటి ఒక ధర్మ పాలనకి ప్రతిఫలంగా మోక్షాన్ని కలిగించి శివవాహనంలో ఎక్కించుకుని ఆ కైలాస ప్రాప్తిని కలిగిస్తాడు మహాశివుడు. గణపతి వల్లే మళ్ళీ తను కాశీకి తిరిగి వచ్చాడు కాబట్టి శివుడు గణపతికి ఆ రోజున ఒక వరం ఇస్తారు. కాశీ యాత్రకి ఎవరు వచ్చినా కూడా ముందుగా డుండి గణపతిని దర్శించుకున్న తర్వాతే కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలి. అలా దర్శించుకుంటేనే ఆ కాశీ యాత్ర సఫలీకృతం అవుతుంది అనేటువంటి ఒక వరాన్ని ఆ రోజున ఈశ్వరుడు డుండి గణపతికి ఇవ్వడం జరుగుతుంది. ఇది డుండి గణపతి కథ.